యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగలు ఆయన తీసి పారివేయను. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు? తన తండ్రి వ్యవసాయకుడు అంట. చూడు, ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చావో, నువ్వు ఎవరి లోపట ఉన్నావంట? యేసు లోపట ఉన్నావంట. ఆయన ఎవరు? ద్రాక్షావల్లి. నువ్వెవరు? తీగ. ఆయన ఏమంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముకున్నావో, యేసుని నమ్ముకున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తావు కదా, యేసయ్య నువ్వు నా సొంత రక్షకునివి, నీవే నా తండ్రివని నువ్వు ప్రార్థిస్తావు. మరి రోజు నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, ఆయన కోసం నువ్వు ఉపవాసం ఉండడం కానీ, మరి నువ్వు ఏమేమో చేస్తావు. కానీ దేవుడు అవన్నీ మర్చిపోయే దేవుడు కాదు. నీ బలహీనతలు బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తలేదని నీ ఆలోచనలు నువ్వు వెళ్ళిపోయే అవసరం లేదు. ఎప్పుడైతే నీ యొక్క బలహీనతలు నీ స్వనీతిగా నువ్వు తీసుకోలేవు, ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి. నీ బలహీనతలు తీసేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చి నువ్వు నమ్మకంగా ప్రార్థిస్తున్నావు, నమ్మకంగా ఆయన కోసం నువ్వు చర్చ్కి వెళ్తున్నావు, ఎప్పుడైతే ఆయన కోసం నువ్వు ఉండి అనేక మందికి దేవుడికి బోధిస్తున్నావు, అప్పుడు ఏం చేస్తారంట? నువ్వు చేసే పనిని ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన జీవితాన్ని నీకు ఆయన ఎదిగింపజేస్తాడు. నువ్వు ఒక 1 hour ప్రార్థన చేసుకున్నావు, అది దేవుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తాడు. నువ్వు 10 నిమిషాలు బైబిల్ చదువుకున్నావు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. దాన్ని ఇంకా నీకు మల్టిప్లికేషన్ చేస్తాడు తప్ప ఆయన నేను కృంగదీసే దేవుడు కాదు. ఏదైతే నీ లోపల బలహీనత ఉందో ఆ బలహీనత తీసేది దేవుడే. నువ్వు అనుకుంటున్నావు నేను నా వల్ల నేను తీసేసుకుంటాను, నేను ప్రార్థన చేస్తే కాదు. ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చావు, ఆయన నీ యొక్క బలహీనతలో నుంచి, నీ యొక్క ప్రాబ్లంలో నుంచి ఆయన నిన్ను విడిపించగలుగుతాడు. అందుకే ఆయన అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎందుకంటే ఆయన నిజమైన వ్యవసాయకుడు కాబట్టి నీలో పనికిరాని ప్రతి తీగలు ఆయన ఈరోజు నీ జీవితం నుంచి తీసివేసే దేవుడు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వస్తావు, ఆయన ప్రతిసారి నీతో మాట్లాడతాడు బిడ్డ. ఆయన మాట్లాడే ప్రతిసారి ఏమంటాడు? నీవు పరిశుద్ధుడు. ఆయన మాటలు విన్నప్పుడు నీ జీవితంలో ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. ఆయన మాటలు విన్న ప్రతిసారి ఏమొస్తుంది? నీకు పవిత్రత వస్తుంది. అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చావు అనుకో, నీ జీవితం అంతా మారిపోతుంది. ఆయన వాక్యం చదివావనుకో, నీ జీవితం అంతా మారిపోతుంది. అదే ఆయన చెప్తున్నాడు, ఎప్పుడైతే నా మాటలు వింటారో మీరు ఏమైపోతారంట? పవిత్రులు అయిపోతారంట. నువ్వు రోజు వాక్యం చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఏమొస్తుందంటే పవిత్రత వస్తుంది. ఇంకా చూసినట్టయితే ఏముంటుందంటే, నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో ఉంటావు, ఆయనలో ఉంటావు, ఆయన నీ లోపట ఉన్నాడన్న ఒక అవగాహన నీకు వస్తుంది. అప్పటి నుంచి నీ జీవితం అంతా రోజు రోజు మారిపోతుంది. ఇంకా చూసుకుంటే ఏమంటాడంటే, తీగ ద్రాక్షవల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపగలదు, అలాగే నా యందు నిల్చుంటే కానీ మీరు ఫలించరు. అవును, ఈ లోకంలో నువ్వు ఫలించాలంటే యేసయ్య లోపల నువ్వు ఖచ్చితంగా ఉండాలి, ఆయన దగ్గర నువ్వు ఉండాలి. ఆయనలో ఉంటేనే నీకు ఫలం దొరుకుతుంది. నువ్వు లోకంకి వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు లోకంలో నువ్వు లోకపు కోరికలు, లోకపు ఆశలు నువ్వు జయించాలంటే జయించలేవు. ఎందుకంటే లోకంలో సాటన్ గాడు ఉండు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు లోకాన్ని జయించలేవు. నువ్వు లోకాన్ని జయించాలంటే యేసయ్యలో నువ్వు ఉండాలి, అంటే ఆ ద్రాక్షవల్లిలో నువ్వు ఉండాలి. ఎందుకంటే తండ్రి వ్యవసాయకుడు, ఆయన నీ వైపు చూస్తున్నాడు. 2-3 నా నామంలో కూడుంటే వారి మధ్యలో నేను ఉంటాను. అవును, ఆకాశం వైపు ఆకాశం నుంచి నేను తెర చూస్తున్నాను అంటున్నాడు. అవును, ఈ తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఎందుకంటే నువ్వు యేసులో ఉన్నావు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు ఆయనతో ఉంటావో ఈ లోకాన్ని జయించే శక్తి నీకు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆయనతో కలిసి ఉంటావో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి నీకు లోబడుతుంది. ఎట్లయితే యేసుకి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఈ లోకపు సాతాను శక్తులే కానీ, దురాత్మ శక్తులే కానీ ఆయనకి ఎట్లయితే లోబడినావో, ఈరోజు నువ్వు ఆయన మాటలు వింటున్నా, నీవు ఆయన వాక్యంలో నిల్చున్న నీవు నీ బలహీనతల నుంచి విడిపించడమే కాదు, నీ బలహీనతల నుంచి బయటికి రావడమే కాదు, కానీ లోకానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆయన చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను బిడ్డ, తీగలు మీరు అని చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మీరందరూ ఎవరు? మీరు ఆయన తీగలు అని చెప్తున్నాడు. ఎవడు నా యందు నిలిచిందో, నేను ఎవని యందు నిలిచిందో వాడు బహుగా ఫలించును. అవును, నువ్వు ఫలించాలంటే లోకంలో నువ్వు నీ స్వనీతి ద్వారా నువ్వు ఫలించలేవు, నీ జ్ఞానం ద్వారా నువ్వు ఫలించలేవు. కానీ యేసులో నువ్వు ఎప్పుడైతే వస్తావో ఫలించడానికి ఆయన నీ యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన అంటున్నా, నా లోపల ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఫలించడం అంటే కొంచెం ఏదో 30%, 70% కాదు, కానీ నువ్వు బహుగా ఫలించడం తండ్రి చిత్తం. ఇక్కడ ఏమంటున్నాడు, ఎప్పుడైతే నీవు నాలో ఉంటావో బిడ్డ, నువ్వు బహుగా ఫలిస్తావు. అంటే ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అవును, నువ్వు యేసుకు వేరుగా ఉండి నీ జీవితంలో నువ్వేమీ చేయలేవు. నువ్వు యేసుకు దూరంగా అయినప్పుడు ఈ లోకపు ఆలోచనల చేత నువ్వు నింపబడతావు కాబట్టి నీకు ఎప్పుడు అపజయమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుతో నింపబడి, యేసు వాక్యంతో నింపబడి, యేసు మాటలతో నింపబడి ఉన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు బహుగా ఫలిస్తావు. మనం అప్పుడు ఏం చేస్తావు? యేసుకు వేరుగా వెళ్ళలేవు. లోకానికి అసలు లోకంలో ఉన్న అపవిత్రతకు నువ్వు దూరంగా ఉంటావు. ఆయన అదే చెప్తున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండిన ఎవడు నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగలు బయటకు పారవేయబడి ఎండిపోను. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో
పారివేతురు, అవి కాలిపోవు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచినడల మీకు ఏది ఇష్టమో అడుగుది అది మీకు అనుగ్రహించబడును. ఎప్పుడైతే నువ్వు ఆయనలో ఉన్నావనుకో అప్పుడు ఏమవుతుంది, నీ జీవితం అంతా మారిపోతుంది. యేసు ప్రభువుకి తెలుసు నీకు ఏది అవసరమో. మరి నీ జీవితానికి ఏది అవసరమో ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభు ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, మీ జీవితాన్ని మార్చివేస్తాడు. మార్చివేయడమే కాదు, తండ్రికి మహిమ కలిగేలాగా నీ లోపల నుంచి ఆయన ఏం చేస్తాడు, ప్రార్థన చేపిస్తాడు. అప్పుడు తండ్రి అవును నీకు ఇది అవసరమా బిడ్డ అని తండ్రి నీకు ఆ ప్రార్థనలో విజయము ఇవ్వగలుగుతాడు. అక్కడ 8వ వచనం చూసుకుంటే, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారు. చూడండి, ఎప్పుడైతే మనం బహుగా ఫలిస్తాం అప్పుడు ఏమవుతామంటే యేసుకి శిష్యులమైపోతామంటే. అందుకు నన్ను ఈరోజు దేవుడు పిలుచుకున్నాడు. నువ్వు బలహీనతలో ఉన్నావా, దేవుడు నిన్ను విడివాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఈ యొక్క ఆలోచన ఉంది, ఈ యొక్క తలంపు ఉంది, ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, మరి నన్ను ఎవరు విడిపించగలరు. కాదు, నువ్వు ఎప్పుడైతే యేసులోకి వచ్చావో నీ బలహీనతలు తీసేసి తండ్రి అయిన దేవుడు ఆయన ఏమంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఆయనలో ఉండి ఆయన వాక్యం వింటావో, ఆయన మాట వింటావో, ఆయన ఏం చేస్తాడు, నీ బలహీనతలు తీసి ఆయన ఏం చేస్తాడంట, కాల్చివేస్తాడంట. నీకున్న ఒక ఈ లోకపు ఆలోచనలు తీసివేసి ఆయన కాల్చివేస్తాడంట. కానీ ఆయన ఒక ఆలోచన అనేది, మీరు బహుగా ఫలించడం వల్ల ఏమవుతారంట, నాకు శిష్యులు అవుతారంట. చూడు, మీరు ఫలించడం వల్ల యేసుకు శిష్యులు అయిపోతారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను ఫలిస్తానా, ఫలించనా, నా జీవితంలో ఫలం అనేది నేను చూస్తానా, చూడనా. కాదు, దేవుడు నీ కోసం శిలువలో మరణించి ఆయనలో నిన్ను పెట్టుకోవడానికి భూమి మీదకి వచ్చాడు బిడ్డ. అంటే నువ్వు ఫలించడం తండ్రి చిత్తం. ఎంత తండ్రి చిత్తం అంటే 100%. ఇక చూసుకుంటే ఆయన ఏమంటాడు 15వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించి. అంటే చూడు, నిన్ను ఎవరు ఏర్పరచుకున్నారంటే తండ్రి ఏర్పరచుకున్నాడు నువ్వు యేసులో ఉండాలని. ఎప్పుడైతే నువ్వు యేసు నామాన్ని పెట్టి అడుగుతావో ఆయన ఏం చేస్తాడంటే తండ్రికి మహిమ కలిగేలాగా ఆయన మీకు అనుగ్రహిస్తాడంట. చూడండి, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీరు ఫలము నిలిచింటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించు. చూసావా, తండ్రి నిన్ను నియమించుకున్నాడు, తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నన్ను ఎవరు ఈ లోకంలో ఉన్న సమాజం ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, ఎవరు నా వైపు చూడట్లేదు. కాదు, నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, నిన్ను ఆయన చూశాడు, ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపించక ముందు ఆయన నిన్ను చూసినాడు. జగత్ పునాది వేయబడక ముందే నువ్వు ఆయన కందృష్టిలో ఉన్నావు. చూడు, ఆయనే చెప్తున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను బిడ్డ. ఈరోజు నీ బలహీనతలు చూసి నువ్వు బాధపడే అవసరమే లేదు. ఈరోజు నీకున్న ఒక ఈ లోకపు అలవాట్ల నుంచి నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు విడిపిస్తారు, లేదు, నిన్ను ఆయన విడిపించడానికి ఈరోజు ఈ వాక్యము, ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఆయన నీ బలహీనతలు తీసివేయడమే కాదు, ఆయన నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ఈ భూమి మీద నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు అంత ఆశీర్వాదం వస్తుందా, కాదు, సిలువలో నిన్ను ధనవంతుని చేయడానికి ఆయన దరిద్రుడై ఉన్నాడు. నువ్వు ఫలం ఇవ్వడానికి భూమి మీద ఆయన సిలువలో ఫలం లేకుండా సిలువలో మరణించాడు. ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చావో ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది. అదే అధ్యాయంలో చూసుకున్నట్టయితే, మీరు ఎప్పుడైతే ఫలిస్తారో తండ్రికి ఏం కలుగుతుందంటే ఈ భూమి మీద మహిమ కలుగుతుందంట. అవును, ఈ మహిమ కోసమే దేవుడు నన్ను పుట్టించాడు. ఇంకా రోమన్స్ 8వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే, రోమన్స్ 11:16లో చూసుకున్నట్టయితే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ పరిశుద్ధమే. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి యేసుప్రభు ఎవరు, పరిశుద్ధుడు. అంటే నువ్వు ఆయన లోపలికి వెళ్ళిపోయావంటే నీకేమవుతుంది, పరిశుద్ధత అనేది ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. చూడు, ఆయన ముద్ద పరిశుద్ధమైతే పట్టుకున్న ఒక ముద్దంతా ఏమవుతుందంట, పరిశుద్ధమే అంట. చూడు, ఎప్పుడైతే నువ్వు యేసులోకి వచ్చావు అనుకో, ఇప్పుడు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంటే యేసు చేతిలో ఉన్నావు. అంటే ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చావో నువ్వు ఏమైపోయావు, పరిశుద్ధుడు అయిపోయావు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు నిన్ను పరిశుద్ధిగా చేస్తాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడు అవుతావు. నీకున్న బలహీనతలను బట్టి నువ్వు ఏడ్చే అవసరం లేదు, నీకున్న ఒక బాధలను బట్టి నువ్వు ఏడ్చే అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధుడు, నా పరిశుద్ధుడు కాదు. ఆయన మాట చెప్పినాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉంటారు. నేను పరిశుద్ధమైన తీగ, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన పరిశుద్ధమైన ద్రాక్షవల్లిని కాబట్టి నా దగ్గరకు వచ్చిన ప్రతి తీగలు ఏమైతే పరిశుద్ధమైన తీగలైతే. ఈ వాక్యం విన్న నువ్వు ఈ రోజు నుంచి నీవు బలహీనుడవయ్యే అవసరం లేదు, నువ్వు బలవంతుడివి. నువ్వు అనుకుంటున్నావు నాకు ఈ జయించే శక్తి లేదు, దేవుడు నీకు జయించే శక్తి నీ లోపల పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను తల్లి గర్భంలో రూపించక ముందే ఆయన నిన్ను పరిశుద్ధునిగా చూసుకున్నాడు. ఎఫ్ఎస్సిలో చూసుకుంటే పౌలు చెప్తుంటాడు కదా, ఏమంటాడు, జగత్ పునాది వేయబడక ముందే నేను మిమ్మల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా చూసినాను అంటున్నాడు. అంటే నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగానే ఉన్నావు, నిర్దోషిగానే ఉన్నావు. నిన్ను నువ్వు నిరారోపణ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు క్రీస్తులో ముందుకు వెళ్ళడం లేకపోతున్నావు. ఈరోజు నీకు ముందుకు వెళ్ళడానికి దేవుడు నీకు ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే ఈ లోపల ఈరోజు నీ జీవితంలో గొప్ప మార్పు జరగబోతుంది. ఎందుకంటే నువ్వు ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు నుంచి నీ జీవితము మారబోతుంది. ఆయన నిన్ను తన ఒక వ్యవసాయంలో నిన్ను ఉంచుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను ఖచ్చితంగా నీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి లోకానికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, నీ ప్రాంతంలో ఉన్న నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఈ మాటలు విన్న మీ అందరికీ దేవుడు దీవించును గాక.